మన భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశం అనేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అయినా ఈ పదం మొట్టమొదటిగా ఎవడైతే వాడో తెలియదు, కానీ దాని పక్కన పులి స్టాప్ అంటే పెట్టి దంగేశాడు. ఎందుకు పెట్టాల్సింది పులి స్టాప్ కాదురా కామా అని చెప్పేవాడు లేక పెట్టాడో లేకుంటే వాడికి తెలిసి పెట్టాడో తెలియదు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మా దేశము అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు, కానీ ప్రతి ఒక్క సిస్టంలో కరప్షన్ జరుగుతూ ఉంటే విజన్ లేని వాడు కూడా పీఠం మీద ఎక్కేసి గవర్నమెంట్ నడిపిస్తూ ఉంటాడు. ఈ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం పక్కన పులి స్టాపే ఉంటుంది, కామా ఎక్కడి నుంచి వస్తుంది. అయినా మార్పు రావాల్సింది మీలోనా, లేకపోతే సిస్టంలోనా, అధికారంలోనా, లేదా పీఠం మీద కూర్చుని వాళ్ళలోనా అర్థం కావట్లేదు. ఒక్క ఉదాహరణ చెప్తాను చూడండి. నా సొంత ఊరు చెన్నూరు, కడప జిల్లా పక్కన చెన్నూరు అనే ఊరు ఉంటుంది. అదే ఊరిలో కొన్ని లక్షల రూపాయలు ఒక రోజుకి వ్యాపారం జరుగుతుంది. కొన్ని వేల మంది నివాసిస్తున్నారు. అదే ఊరికి సొంత ఒక బస్ షెల్టర్ కూడా లేదు, ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా లేదంటే నమ్ముతారా? కాకపోతే అందులో ఉన్న నివాసిస్తున్న రాజకీయ నాయకులు మొత్తం కోటీశ్వరులు అయిపోయారు.